సమిట మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇట్స్ అ వేగ్ క్వశ్చన్. హౌ డు యూ సమన్వయం ఎలా చేస్తారు క్లాసికల్ మ్యూజిక్ ఈ మ్యూజిక్కి అని? ఈ మ్యూజిక్ పాడేటప్పుడు ఈ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ పాడేటప్పుడు క్లాసికల్ మ్యూజిక్ తప్ప అక్కడ సినిమా సంగీతం రాకూడదు. సినిమా సంగీతం పాడుతున్నప్పుడు ఆ క్లాసికల్ మ్యూజిక్ ఛాయలు పడకూడదు. సినిమా పాటల్లో కూడా సంప్రదాయ సంగీతం ఉన్నటువంటివి ఉంటాయి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు అన్నయ్య ఎగ్జాంపుల్ చెప్పాడు, ముఖేష్ పాడిన పాటని అలా. మనది గమక ప్రధానమైనది సంప్రదాయ సంగీతం. ఇప్పుడు సినిమా సంగీతం అలా కాదు కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తారో నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక మెసులుబాటు ఏంటంటే ఆయన చెప్పింది నేను చెప్తాను. క్లాసికల్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు ఇప్పుడు త్యాగరాజు కీర్తన ఒకటి ఉన్నది. త్యాగరాజు ఎలా పాడారో ఎవరికీ తెలియదు. ఆయన ఇప్పుడు ఎవరైనా సరే కొన్నేళ్ల తర్వాత ఇది పాడి వాళ్ళకు భక్తి కలుగుతుందని ఆయన రాయలేదు పాటలు. భగవంతుడి మీద భక్తితో ఆర్తితో ఆశువుగా వచ్చినటువంటి పాటల్ని పక్కనున్న శిష్య ప్రశిష్యులు రాసుకోగా పోయినవి పోగా మిగిలినవి మన సొత్తయిందన్నమాట. కానీ ఆయన ఎలా పాడారో అని ఒకవేళ పక్క జనరేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు లేరు ప్రాణాలతో, ఇప్పుడు అందరూ పైకి వెళ్ళిపోయారు. సో ఈ రాగంలో ఉండాలి ఈ పాట, ఈ భావం. సంప్రదాయ సంగీతంలో భావం ఎప్పుడూ భక్తే కదండి, భక్తే కదా. భక్తి తప్ప వేరే ఏం లేదు. ఎక్కడైనా శృంగారపరమైన కీర్తన వచ్చినా దాంట్లో భక్తే ఉంటుంది. సో అక్కడ పాడుతున్నప్పుడు మనోధర్మం ఆ రాగానికి ఉన్నటువంటి లక్షణాలను విసర్జించకుండా పక్కకు వెళ్లకుండా ఎంతసేపైనా పాడొచ్చు. ఒక రాగాన్ని అనుభవించి పాడొచ్చు. ఒక చిట్టస్వరాన్ని ఎలాగైనా వేయచ్చు. బట్ ఆ స్వర ప్రస్తారం ఆ రాగానికి ఏముండాలో అవే ఉంటాయి. బట్ సినిమా పాటల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పారో మేము అదే పాడాలి. రికార్డింగ్లో కూడా ఒకటి మేము ఎక్కువ పాడిన తక్కువ పాడినా నేను అడిగింది అది కాదండి, ఇంకొక టేక్ తీద్దాం, మరో టేక్ తీద్దాం. ఒక్కోసారి మొదటి టేక్ ఓకే అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి 30-40 టేకులు చేసిన సందర్భాలు ఉన్నాయి లైవ్గా పాడుతున్నప్పుడు. సో మీరు వినేది ఫైనల్గా ఓకే చేసిన టేక్, అది మీ మనసులో ముద్రించిపోయి ఉంటుంది. మేము పాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు అదేదో తప్పు పాడారే అదే ఆయన మెన్షన్ చేసింది. బట్ మీరు తెలివైన వాళ్ళే. ఒకటి ఏదైనా ఇంప్రవైజ్ చేస్తే ఇది కావాలనే ఇంప్రవైజ్ చేశాడా లేకపోతే తప్పు పాడుతున్నాడా అది మీకు తెలుస్తుంది. జరుగుతుంది. ఇప్పుడు రఫీ గారు మీరు పాతవి చూడండి ఏదైనా కూడా. ఇప్పుడు క్యా హువా తెరా వాదా పాటని ఆయన ఎన్ని రకాలుగా పాడుంటారో చూడండి మీరు. స్టేజ్లో ఒక చిన్న మెసులుబాటు ఉంటుంది మనకు. వేదికలో కూడా మేము పాడుతున్నప్పుడు మా షోస్ అయితే మాకు స్వేచ్ఛ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్లతో పాడుతున్నాం అనుకోండి, కొంతమంది స్వేచ్ఛ ఇస్తారు, కొంతమంది వద్దు నేనేం కంపోజ్ చేశానో అదే పాడండి అంటారు. మా ధర్మం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం. నువ్వేంటి చెప్పేది నేనేంటి పాడేది అని ప్రసక్తిగా చిన్నో పెద్దో ఒకతను మనకు పాట ఇచ్చి వాళ్ళు కంపోజ్ చేసిన పాటని మేం పాడితే అందంగా ఉంటుందని పిలిచినప్పుడు దానికి న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. And how it is, you said, asked about the live performances. Reduce the volume of the speakers, please, and then open the mic. Home. నేరుగా పాడుతున్నప్పుడు అండి, సంప్రదాయ సంగీతమైనా సినిమా సంగీతమైనా కూడా ఆనందపడుతుంటారు కదా. ఆ ఆనందాన్ని చూసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది, శక్తి వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు కేకలు కూడా వేస్తారు కదా ఒక్కోసారి. అంటే బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు, వేరే ఇన్ఫ్లుయెన్స్తో వచ్చి గొడవలు చేసేవాళ్ళు ఉంటారు, అది మనం పట్టించుకోకూడదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాథమెటిక్స్ ఏంటంటేనండి, కచేరీ అయిన తర్వాత ఆత్మవిమర్శన చాలా అవసరం మనకు. ఒక పాట పాడిన తర్వాత ఎంత ఆత్మవిమర్శన చేసుకుంటామో, కచేరీ ఇవాళ మనం ఏమన్నా తప్పులు చేసామా, చేసి ఉంటే దానికి కారణం ఏంటి, ఇంకోసారి ఈ పాట పాడుతున్నప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉండాలి. అదే భయం అంటే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని నేను సింపుల్గా చెప్తున్నాను. మనం ఏం పాడినా చెల్లుబాటు అయిపోతుందంటే మేము ఇన్నేళ్ళు ఉండేవాళ్ళం కాదు, ఇవాళ ముగ్గురం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మా కోసం ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, ఎల్లుండి మా కోసం కొన్ని వేల మంది వస్తున్నారు ప్రీతితోటి ప్రేమతోటి. మేము ఇన్నాళ్ళు చేసిన సేవను అర్థం చేసుకొని చాలా బాగా పాడతారు వీళ్ళందరూ కూడాను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అద్భుతంగా పాడతారు అని ఒక నమ్మకంతో వస్తున్నారు కాబట్టి ఉన్నాం. అది
అదే మాకు వరం, అదే మాకు భయం. ఎవరన్నారు తగ్గించారని? ఈ మధ్య ఒక్క నిమిషం చెప్పనా అండి, నా లైవ్ పెర్ఫార్మెన్స్ ఆంధ్రాలో చాలా చాలా తక్కువైపోయాయి. నేను కేరళలో, కర్ణాటకలో, మిగతా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ పాడుతున్నాను. దానికి కారణం మీరే చెప్పాలి, నాకైతే తెలియదు. మద్రాసులో పాడినట్టుగా అంటే నేను ఒక హాల్ బుక్ చేసుకొని నేను టికెట్లు అమ్మి నేను కచేరీ చేయను. నా చేత ఎవరో కచేరీ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ ఎవరైనా ఏర్పాటు చేస్తే నేను పాడతాను. దట్స్ ఇట్. ఎస్. Both of us. Yes, both of you belong to two different horizons and disciplines. Because he has come from a background. How can you say that? Let me complete. No. Both you. What you said now? Both of you belong to two different disciplines because you have come from a staunch Carnatic classical learning, and he. No, not at all. Not at all. Not at all. You are wrong. I am just reaching to that. Do you know that? What is it, sir? You know that? Did Years before, I written in the book notation. I changed lot of times. Why? That's the revolution, sir. Yeah. So I know that. So that's why I am confirmly said I'm a student. I'm a student even now. I gone for a Vidwan course in Trivandrum, but due to so many reasons, God never allowed me to finish with the Vidwan. I became a Vidyarthi. My question is. My question. You ask any question. He has come from a background. He has fascination and love for singing, and he came and he succeeded in his career. As he Do told you believe in Janma? Other Punarjanma? one has to believe. Eh? One has to Punarjanma? Yes. Then he took nearly 1,000 Punarjanmas. Can you count it? That's why you are thinking that Balu never gone to a classical music academy or anywhere, but he did it lot of times before. You don't know. I know that. That's why he picking up within no time from the music director's mouth. How many people can do that? So don't count it normally. It is beyond our thinkings. It is beyond our thinkings. You know, he born. You are telling that he never learned properly. That's why. No properly. Then what? That word is not there. But he told it several times on the terrace. Why you know that is his greatness. That is his greatness. You have to count. You have to take it in that way. You know, I am not you know, Yes. supporting him or anything. Don't say that. Don't think that like that. But you know, it's a fact. It's a fact. You have to understand that. The Manju, capacity. please. How many people studied lot of years, but nobody can reach him. Why? You tell me that. No, without allowing me to ask you fully, you answered fully. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? No, he told you. కాదు నువ్వు చెప్పు నాన్న. నేను అడిగింది ఏంటంటే మీరు మొదటి నుంచి మీ కెరీర్ అందరికీ తెలిసినట్టుగా మీరు స్టేజ్ మీద చాలా సార్లు చెప్పినట్టుగా మీరు ఒక సింగింగ్ ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నేను సంగీతం నేర్చుకోలేదు అన్నది మీరు చాలా సార్లు చెప్తున్నమాట. ఆయన కంప్లీట్గా సంగీతం నేర్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. నేను ఆయన అడుగుదాం అనుకున్నది ఏంటంటే హౌ డు యూ రేట్ ఫిల్మ్ మ్యూజిక్ being a staunch exponent of Carnatic classical music? How do you rate film music? That he will answer, but let me clarify something. I'll speak in English so that he can understand. He has not come to the film industry as a playback singer after completing whatever it is. He says he's still learning. He was learning and he was singing in films also.
He was learning and singing in films also. He has got a chance to sing when he was learning from Chambai Vaijnatha Bhagavatar. He was asked to sing in films, he was singing. He was singing and learning classical music also. He is still doing the same thing. He is still doing the same thing. Whenever there is an opportunity given to him, he sings for films. But you have not seen him at all. If we travel in aircrafts, we will have a cell phone or something. You will never see him without a music book. He is always trying to sing ఒక కొత్త కీర్తన ఏదైనా నేర్చుకోవాలి, దాని నోటేషన్ ఏంటి. నన్ను ఎన్నిసార్లు అడిగారు తెలుసా త్యాగరాజ కీర్తనలో ఉచ్చారణ గురించి. ఇది ఇలా ఉంది నాన్న, ఇది కరెక్టేనా కాదా అని. హీ ఆస్క్డ్ మీ సో మెనీ టైమ్స్. And he has not come to film line after completing whatever it is. No, it went simultaneously and it is still going on simultaneously. I have only one arrow, he has two arrows. The best part is balancing it. I actually said, when we come to cinema, we have to do a different job. ఆయన అన్నట్టుగా లాట్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ బాగా ధారణ చేసి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్స్ కాలేరు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఆర్ట్, entirely different art. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.